హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఒక ఈవినింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఈవినింగ్ లాగ్లేండి, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఒక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఉదయం అయితే పూజ అయితే చేసేసుకున్నాను, పువ్వులందరికీ పెట్టేసి అమ్మలందరికీ కూడా. ఇవి ఊదిబత్తీలు వచ్చేసి మనకి పీమార్ట్లో దొరుకుతాయండి, నందికొట్కూరులో. రకరకాల కలర్స్, కానీ భలే స్మెల్ ఉంటాయండి ఇవి. నేను ఎక్కువ ఇవే వాడతాను. దీనిలో మనకి లావెండర్ కలర్ ఉంటుంది, పింక్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది. ఈ మధ్య ఇంకొకటి ఏదో వచ్చిందండో, పర్పుల్ కలర్ కూడా వచ్చిందనమాట. ఇలా రకరకాల కలర్స్ అయితే ఉంటాయి, కానీ స్మెల్ మాత్రం మామూలుగా ఉండదు. రెండు ఊదుబత్తీలు వెలిగించినా కూడా మనం ధూపం వేసినట్లుగా ఉంటుంది ఇంట్లో. పొగ కానివ్వండి, మంచి స్మెల్ కానివ్వండి. ఈరోజు కన్నయ్యకి అయితే మాత్రం పూలు వేసానా ఎలా నవ్వుతున్నాడు కదా, కిలకిల నవ్వుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపించింది. మీకు అలా అనిపించిందా లేదా అన్నది కామెంట్ చేయండి. సో ఈరోజు వచ్చేసి మా ఇంటికి గెస్ట్లు వచ్చారు. సో వాళ్ళకైతే టిఫిన్ చేసి పెట్టేశాను, వాళ్ళు తింటూ ఉన్నారనమాట. నేను నా పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. సో ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నా పని నాకు తప్పదు కదా, పూజ చేసుకోవాలి, తొందరగా షాప్కి వెళ్ళాలి. సో షాప్ దగ్గర ప్రస్తుతానికి ఎవరు లేరు కాబట్టి టకటక నా పనులు అయితే నేను చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి ఇంకా కడపకు కూడా పసుపు కుంకుమ అయితే పెట్టేసి అమ్మకు నమస్కరించుకుంటాను, కడప తల్లికి కూడా. ఈ మధ్య ముగ్గు వేసే పని తప్పిందండి, పెయింట్ వేసుకైనప్పటి నుంచి. లేదంటే కనుక రోజు పసుపు పూసి ముగ్గు వేయాలంటే నాకు టైం ఉండదు, లక్ష్మికి టైం ఉండదు. లక్ష్మిని అడుక్కున్నట్టుగా ఉంటుండే. ఇప్పుడు ఆ పని తప్పింది పెయింట్ వేసుకైనప్పటి నుంచి కూడా. ఇంకా ఎండ చూసారా ఎలా వెళ్ళిందో, వివచ్చంగా ఎండ వెళ్ళింది. ఇంకా నేను వెళ్ళాలి, ఇప్పుడు టైం అయిపోయింది అనమాట, 10 అవుతూ ఉంది. ఈరోజు కొంచెం చెట్లకి నీళ్లు పోసి పొద్దున ఫ్రెష్ అప్ అయ్యేసరికి లేట్ అయిందనమాట. మనం మొక్కలు నాటుకున్నాం కదా, ఎప్పుడెప్పుడు పువ్వులు పూస్తాయా, ఎప్పుడెప్పుడు తెంచి అమ్మకు పెడదామని ఎదురు చూస్తూ ఉన్నాను ఆ పూల చెట్టు. ఈ పువ్వు ఏంటో తెలుసా? ఈ పువ్వు కామాక్షి అమ్మని అడిగాను అనమాట. అమ్మ, నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, ఆ పని జరిగేటట్లు ఉంటే, నీ అనుగ్రహం ఉంటే వెయ్యమ్మ ముందుకు అని చెప్పేసి అనగానే ఇచ్చేసింది. నేను అప్పుడు వీడియో తీయలేదు. సో నేను లలిత సహస్రనామం చేస్తూ అమ్మకి మనసులో అనుకుంటూ ఉన్నానో లేదో ఇలా అమ్మ పువ్వు ఇచ్చేసింది. సో అంటే నా కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అనమాట. మా కామాక్షి అమ్మని చూడండి ఒకసారి, ఎంత బాగా నవ్వుకుంటూ కూర్చుంటుందో, అసలు నవ్వుతూనే ఉంటుంది. బంగారు కామాక్షి అస్సలు ఎంత బాగుంటుంది అంటే, నిజంగా మా ఇంట్లోకి వచ్చి ఒక్కసారి మా దేవుడి మందిరం కనుక చూస్తే అమ్మ సాక్షాత్తు కూర్చొని తన ఆశీర్వాదాలు మనకి ఇస్తున్నట్లుగానే ఉంటుందండి. ఎంత బాగుంటుందో అసలు. ప్రతి ఒక్కరు కూడా మా ఇంట్లోకి వస్తే మాత్రం అమ్మ సాక్షాత్తుగా ఉందమ్మా మీ ఇంట్లో అని అంటూ ఉంటారు అనమాట. అలాగే రేపు మన పూజ అసలు ఇంకా మామూలుగా ఉండదు. రేపు కలవలు తెప్పిస్తున్నాను, విజయవాడ నుంచి ఆర్డర్ పెట్టాను. సో మన సబ్స్క్రైబర్ ఒక అమ్మాయి మనకు హెల్ప్ చేసింది అనమాట. నాకు కలవపూలు కావాలి రేపు నెక్స్ట్ పున్నానికి అని చెప్పేసి అంటే తనే మనకి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చింది. తెప్పిస్తున్నాను రేపు. ఇంకా మన ఇంట్లో మనకి పున్నమి రోజు పండగ అనమాట. లలితమ్మ తల్లి, సంతోషి మాత, ఇద్దరమ్మల పండగ రేపు. నాకైతే చాలా ఆనందంగా ఉంటుంది. రేపటి వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఇంకా మన దేవుడు మందిరము సాక్షాత్ లలితాదేవి మణిద్వీపంలో కూర్చుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది రేపు. నేను రేపటి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడైతే ఇంకా వంట అయితే చేసేసాను, షాప్కి వెళ్దాం పదండి. సో ఇక్కడ టిఫిన్ అయితే ఉప్మా చేశాను, అలాగే పప్పుకు కూడా పెట్టేశాను. పప్పు ఎనిపి తర్వాత పెట్టాను. ఇవి వచ్చేసి చారు బ్యాళ్ళ కోసం అని చెప్పేసి పెట్టాను. ఎందుకో ఏమో ఈ మధ్య చారు బ్యాళ్ళు కానివ్వండి, పప్పు కానివ్వండి, 4-5 విజిల్స్ పెడుతున్నా అస్సలు ఉడకట్లేదు. ఎంత ఫిల్టర్ నీళ్ళు పోసినా కూడా నాకైతే విసుగు వస్తుంది అనమాట. ఇన్నిసార్లు ఉడకబెట్టాలంటే ప్రతిసారి నేను విజిల్ పోయిందిలే నింపడానికి వెళ్ళటం, అది ఉడకక మళ్ళీ నీళ్ళు పోసి మళ్ళీ పెట్టడం అనమాట. పప్పు కూడా అట్లే చేశాను, 2 టైమ్స్ అయితే ఉడకబెట్టేశాను. ఇంక ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఉడికిన తర్వాత ఆఫ్ చేయమని చెప్పాను. మధ్యాహ్నం వచ్చి అలా సాంబార్ చేస్తానని. ఈ గోరింటాకు వచ్చేసి పిన్ని తీసుకొని వచ్చింది నిన్న. మా ఇంటికి గెస్ట్లు వచ్చారని చెప్పేసి చెప్పాను కదా, సో వాళ్ళు తీసుకొని వచ్చారనమాట. నైట్ పెట్టుకోవాలి ఇది ఈరోజు. రేపు శుక్రవారం కదా, సో పున్నము అలాగే అమ్మకు పూజ చేసుకుంటాను కాబట్టి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మిషన్లు 2 స్టార్ట్ చేసినా మీకు సౌండ్ అయితే ఎక్కువనే వస్తుంటుంది నాకు తెలిసి, ఏమనుకోకండి సౌండ్ ఎక్కువ వస్తుంటే కనుక. ఈ బ్లౌజ్ కూడా ఇప్పుడు సెట్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత అది సెట్ చేద్దామని చెప్పేసి ఉన్నాను అనమాట. దండ వేసుకోవడం మర్చిపోయాను, మేడ అంతా చాలా బోసిగా కనిపిస్తుంది కదా.
సో వీడియో చేసుకుంటుంటే ఎవరో ఒకరు వస్తారండి, కంపల్సరీ వీడియో ఆపాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఏం చెప్తున్నాను అంటే, ఒకటి మగ్గం వర్క్ బ్లౌజ్ కట్ వర్క్లో కుట్టించాను. సో వీళ్ళు ఏం చేశారంటే, టైలరు ఇది జెంట్స్ కుట్టిందే, క్లాత్ తిప్పేశారనమాట. తిప్పేసిన తర్వాత ఇలా వదిలేయకూడదండి, వీటిని ఖచ్చితంగా హెమ్మింగ్ చేయాలి. హెమ్మింగ్ చేస్తే ఏమవుతుందంటే లైనింగ్ అన్నది పైకి రాకుండా ఉంటుంది. హెమ్మింగ్ చేయలేదనుకోండి మనం వేసుకున్నప్పుడు కిందికి వచ్చేస్తుంది. వీళ్ళు చేయకుండా పంపించారు, అందుకే నేను హెమ్మింగ్ చేసుకుంటూ కూర్చున్నాను. హ్యాండ్స్కి చేసేసాను ఆల్రెడీ, నెక్కి ఉంది అనమాట. ఇలా నెక్కి కూడా చెయ్యాలి అని చెప్పేసి నేను వర్కర్కి అయితే చెప్తూ ఉన్నాను అనమాట. టైలర్కి చెప్పండి ఇలా పంపించకూడదు అని చెప్పేసి. సరే మేడం అని అయితే అంటున్నారు. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అంతే, సరే అంటారు కానీ మామూలే, ఇంకా గుర్తుండదు వాళ్ళకి. సో ఇది వచ్చేసి కట్ వర్క్, ఫినిషింగ్ అంతా బాగుంది కానీ లైనింగ్కి అదేమంటారు హెమ్మింగ్ చేయకుండా పంపించారు. అదొక్కటి కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది నాకైతే. ఫైనలీ వర్క్ అయితే చాలా బాగుంది, చూపిస్తాను చూడండి. ఇప్పుడే బ్లౌజ్ వచ్చింది, మగ్గం వర్క్ బ్లౌజ్ కట్ వర్క్లో. ఇది వచ్చేసి బోట్ నెక్ అండి, బ్యాక్ సైడ్ ఇలా సర్కిల్ వస్తుంది, అలాగే బీట్స్ ఇచ్చామన్నమాట. బీట్స్ అలాగే నాట్ వర్క్ అండ్ చెల్లా వర్క్, నాట్ వర్క్ అండ్ లవంగం స్టిచ్ వచ్చింది. సో మొత్తం నెక్ షేప్ కూడా కట్ వస్తుంది, అలాగే బ్యాక్ రౌండ్ కూడా ఇలా కట్ వస్తుంది. హ్యాండ్స్ కూడా కట్ వర్కే వస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బూటీస్ ఇచ్చాము, బ్యాక్ సైడ్ వచ్చేసి వేరే బూటీస్ అనమాట. సో ఇది వచ్చేసి నేను మీకు బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. ఇది ఫ్రంట్ కెమెరా నుంచి చూపిస్తుంటే అంతగా క్లియర్గా కనిపిస్తలేదని చెప్పేసి మళ్ళీ నేను బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తున్నాను. వర్క్ చూడండి, బాగా చాలా బాగుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా మన దగ్గర ఎలాంటి వర్క్ అయినా మనం వర్క్ చేసిస్తాము, అది కూడా మనకి షార్ట్ టైంలోనే. బిజీ లేదు అంటే కనుక షార్ట్ టైంలో చేసిస్తామండి, బిజీ ఉందంటే కనుక కొంచెం టైం టేకింగ్ వర్క్ తీసుకుంటాము. అలాగే ఇప్పుడే కస్టమర్ వచ్చారు, సో వాళ్ళకి ఇస్తే చాలా బాగుంది అని చెప్పేసి అయితే చెప్పి తను తీసుకెళ్తుందనమాట. ఇంతలోపు ఒక కస్టమర్కి డ్రెస్సులు కుట్టించామన్నమాట. వాళ్ళు ఆ డ్రెస్సులు తీసుకెళ్ళడానికి వచ్చారు, మెజర్మెంట్స్ తీసుకొని కుట్టించాము. తనకు హాస్టల్లో జాయిన్ చేయడానికి వెళ్తున్నారు. వైట్ది కావాలక్క మాకు డ్రెస్ అని చెప్పేసి అంటే మొన్న ఇచ్చారు, నేను కుట్టించాను, ఈరోజు తీసుకెళ్ళడానికి వచ్చారనమాట. సో షాప్కి వచ్చినామంటే మాత్రం అసలు ఖాళీగా కూర్చోవడానికి అస్సలు ఉండదు, ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఒక 10 నిమిషాలు కూర్చుందాంలే అనుకునేలోపు దారం అన్నా తెగిపోతుంది మిషన్లో, ఖచ్చితంగా లేయాల్సి ఉంటుంది అనమాట. సో వీళ్ళకి అన్ని బ్లౌజెస్ అవన్నీ ఇచ్చేసి బిల్లులు రాసేసేసి, ఇంకా సాంబార్ చేయలేదు కదండి, అందుకని చెప్పేసి మళ్ళీ పిల్లల్ని పిలిచి పిల్లల్ని షాప్లో పెట్టి నా కూతుర్ని నా కొడుకుని ఇద్దరిని నేను ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాను. సాంబార్ చేస్తూ ఉంటే ఉప్పు అయిపోయింది అనమాట. సో ఉప్పు అప్పటికప్పుడు నేను రాళ్ళ ఉప్పు తెప్పించుకున్నానండి. ఇది హిమాలయ ఉప్పు అంట, అదేమో అంటారు కదా రాక్ సాల్ట్ టైపు, ఆరోగ్యానికి మంచిది అంటే వేరే వాళ్ళు తెప్పిస్తుంటే నేను తెప్పించుకున్నాను. రాయిలాగా ఉంది, ఇది ఇలా ఉంటే మిక్సీకి వేసుకోవడం కష్టం కదా, అందుకని చెప్పేసి చాలా కష్టపడి దీన్ని పగలగొట్టేసరికి మాకైతే వేళ్ళ నొప్పులు వచ్చేసినాయండి. అంతా ఇలా ఒకేసారి ఇప్పుడు పగలగొట్టి డబ్బాకు పెట్టి పెట్టుకుందాం, ఎప్పుడు అవసరమైతే అప్పుడు మిక్సీకి వేసుకోవచ్చు అని చెప్పేసి గుండ్రాయితో పగలగొడుతూ ఉన్నాం అనమాట. సో ఈ గుండ్రాయి కూడా లేక చాలా తిప్పలు పడినాం. మా ఇంటికి ఎదురుగుండే అక్క వాళ్ళ అరుగు మీద ఉంటే తీసుకొచ్చిన అనమాట. తీసుకొచ్చి మొత్తానికైతే ఉప్పు దంచి మిక్సీకి వేస్తే ఇలా స్మూత్గా వచ్చింది. ఇది చాలా మెత్తగా పడిందండి, మన మైదా పిండిలాగా పడింది అనమాట. అంత మెత్తగా వేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ నేను కొంచెం మెత్తగానే వేసాను. అది ఒక 2 రౌండ్లు తిప్పేసరికి ఇంత మెత్తగా అయిపోయింది. చూడడానికి రాయిలా ఉంది కానీ కొంచెం సేపే అండి, అది కొంచెం దంచినామంటే మామూలుగా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇవి వచ్చేసి ఊదిబత్తీలు షాప్లో అయిపోయినాయి, ఒక ప్యాకెట్ తీసుకొని పోదామని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్న కన్నయ్య దగ్గర. దంచేసరికి మొత్తం బట్టలంతా అయింది, ఉప్పు దంచేసరికి మొత్తం బట్టల మీద పడింది లావు రాళ్ళ ఉప్పు. మొత్తానికైతే సాయంకాలం ఫ్రెష్గా స్నానం చేసి అమ్మకు పూజ చేసుకొని ఇక్కడ నిలబడింటే ఈ చల్లటి గాలికి బాగుంది. ఇప్పుడైతే షాప్ పోవాలా, జాగ్గానికి బాత్రూమ్కి తీసుకొచ్చిన అనమాట. తిరుగుతూనే ఉంటాడు, తొందరగా బాత్రూమ్ రాదో ఏమో పాపం, ఎంతసేపు తిరుగుతాడంటే 1 గంట తిరుగుతాడు, ఆ పక్క ఈ పక్క ఆ పక్క ఈ పక్క తిరిగి ఫైనల్గా ఒకసారి కూర్చొని వస్తాడు. నా చెట్లకి ఈరోజు పొద్దున నీళ్ళు పోసినా, ఇదైతే మొత్తం వాడిపోయినట్టు కనిపిస్తుంది కదా, బతుకుతే బాగుంటుంది. నువ్వు ఆ చెట్లకి వెళ్ళి పోవద్దిట్రా. నాకు గనక గన్నేరు పూల చెట్లు బ్రతికితే రేపు శ్రావణ మాసానికల్లా పువ్వులు వస్తే ఎంత బాగుంటుందో. జాగ్ చెట్టుకు వస్తారా ఎవరైనా పాసు. సూర్యాస్తమయం అవుతూ ఉంది, ఇప్పుడు టైం వచ్చేసి 6కి 15 మినిట్స్ తక్కువ ఉంది అనుకుంటున్నా.
చెట్లు, ఈ వాతావరణం బాగుంది కదా. ఏ రంగరా, నేను పోతున్నా. బాయ్ బాయ్ జాకుడు, ఎక్కువ పా, టాటా బాయ్. దాంట్లోకి రా, దీనిలేకు. ఫైనల్గా సాయంకాలం ఇంట్లో పూజ చేసేసుకొని ఇంకా షాప్కి బయలుదేరదామని రెడీ అయితే అయ్యానండి. ఇదండి ఈరోజు ఈ వీడియో. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.